థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాయత్రి భార్గవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఇలా యాంకర్గా కాకుండా ఒక యాక్టర్గా మీ అందరితో కలుసుకుంటున్నాను. ఎస్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. ఈ బ్యాండ్లో మేము గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నాము. సో ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ మాకు, ఎందుకంటే సుహాస్ ఆల్రెడీ నిరూపించుకున్న యాక్టర్. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ గ్రేట్ ప్లెజర్. అండ్ ఎస్, బన్యాస్ గారు అండ్ దుష్యంత్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా చాలా బాగుంటుందండి. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ కనెక్ట్ అవుతారు. ఇది మీరు అంటారు కదా, నవరసాలు ఉంటాయని అంటాం కదా మనం సినిమాల్లో, అలా నవరసాలు కలిగిన ఒక కంప్లీట్ ఫిలిం మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ పల్లెటూరులో వెళ్ళి చేసిన వాతావరణం అవన్నీ కూడా చాలా చాలా అందంగా చిత్రీకరించారు. కొత్త డిఓపి గారైనా చాలా బాగా చిత్రించారు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ ఇస్ అ బిగ్ హిట్. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది డెఫినెట్గా నలుగురు గురించి. మెయిన్ 3 ఎవరంటే సుహాస్ ద హీరో, అండ్ శివాని న్యూ కమర్ కానీ చాలా చాలా బాగా చేసింది, అండ్ థర్డ్ వన్ శరణ్య. వీళ్ళు ముగ్గురు 3S. శివుళ్లాగా మనకి నామం పెట్టుకుంటే ఆ 3S ఎలాగా ఉంటారో, నంది ఎలా ఇంపార్టెంటో నితిన్ అంత ఇంపార్టెంట్ ఇందుకి. ఎందుకంటే శివుడికి నంది ఎలాగో, నితిన్ చేసే పర్ఫార్మెన్స్ ఇస్ ఎ న్యూ యాక్టర్ ఫర్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, కానీ చాలా 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 బాగా చేశాడు. సో వీళ్ళందరికీ కూడోస్. అండ్ కొత్త డైరెక్టర్ గారికి గుడ్ లక్ చెప్తూ నన్ను మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్లీజ్ వెళ్ళి 2 ఫిబ్రవరి రోజు థియేటర్స్లో చూడండి, హిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక నుంచి పాట అనగా